లిక్విడ్ డైట్స్ చేసే వాళ్ళకు ఇదొక వేకప్ కాల్. రీసెంట్‌గా శ్రీనంద అనే 19 ఇయర్స్ ఓల్డ్ స్టూడెంట్ కేరళలో లిక్విడ్ డైట్స్ చేసి చనిపోయారు. చనిపోయే ముందు అమ్మాయి వెయిట్ జస్ట్ 24 కేజెస్ మాత్రమే. గత కొన్ని నెలల నుంచి తిండి మొత్తం మానేసి కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనో లేదా యూట్యూబ్‌లోనో ఏదో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తే ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి ఈ లిక్విడ్ డైట్స్‌ని మెయింటైన్ చేస్తూ ప్రాణాలే కోల్పోయారు. వెయిట్ లాస్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో, సరైన పద్ధతిలో వెయిట్ లాస్ అవ్వడం గూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఒకవేళ క్విక్ రిజల్ట్స్‌కి ఆశపడి, ఇలాంటి లిక్విడ్ డైట్స్ లాంటి క్రాష్ డైట్స్‌ని ఫాలో అవుతే, సివియర్ ఔట్‌కమ్స్‌ని మాత్రం తప్పకుండా ఫేస్ చేయాల్సుంటుంది. ఇది నేనెందుకు జేస్తున్నానంటే, ఈ మధ్య తెలుగులో గూడా చాలామంది కొంచెం ఎక్కువ బరువున్న వాళ్ళని తీసుకొనొచ్చి, ఈ లిక్విడ్ డైట్స్ ఇచ్చామంటూ సన్నగయినట్టు చూపిస్తూ, ప్రజలను అట్రాక్ట్ జేస్తూ ఉన్నారు. మీరు గూడా ఒకవేళ ఆ ట్రాప్‌లో పడినట్టయితే, లేదా దాన్ని ఫాలో అవుతున్నట్టయితే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్రాష్ డైట్స్ ఫాలో అవ్వడం వల్ల, మీ హెల్త్‌ని మీరే రిస్క్‌లో పెట్టుకున్నట్టవుతుంది.